ఎంఆర్ఓ మూర్తాడా? సార్ ఎంఆర్ఓ మోటార్ సార్. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. ఇప్పుడు ఈ గాన్లపేట విజిట్ చేసిర్రా? ఫ్లడ్ కెనాల్ కింద అవును సార్. డ్యామేజ్ అయింది. పొద్దున్న అవును సార్. 7 గంటల నుండి వాళ్ళందరికీ అలర్ట్ చేసి వాళ్ళందరినీ రమ్మని చెప్పినాం సార్. అందరు వచ్చిర్రు, అందరు చూసినాం సార్. చేసాం సార్. అట్ట కాదు, ఆ ఒడ్డు మీదనైతే ఏమి ఇండ్లు లేవు కదా? ఇండ్లు లేవు సార్. అక్కడ ఇండ్లు అయితే లేవు సార్. ఇప్పుడు క్రాప్ డ్యామేజ్ అయిందని చెప్పి ఫోన్లు చేస్తున్నారు నాకు అక్కడ నుంచి. అవును సార్. ఆ క్రాప్ డ్యామేజ్ కొంత ఉంది అని చెప్పి అన్నారు సార్. ఇప్పుడు మేము అటే వెళ్ళడానికి రెడీ అవుతున్నాం సార్. పొద్దున్న 7 గంటల నుండి. అవును సార్. అగ్రికల్చర్ ఆఫీసర్ని తీసుకెళ్ళండి. తీసుకెళ్ళి అక్కడంతా పాపం ఎస్సీస్ ల్యాండ్స్ ఎక్కువ ఉంటాయి ఆ పక్కన. ఎస్సీస్ బీసీసీ ఆ ఊర్లో పేదోళ్ళు ఉంటారు. క్రాప్ ఇండిమినేట్ చేయించి ఇమీడియట్ గా పంపించండి రిపోర్ట్. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మాట్లాడిరా? ఈకి మాట్లాడినరా? మాట్లాడాం సార్. వాళ్ళందరూ విజిట్ చేసి సార్ వచ్చారు సార్. అక్కడ వాళ్ళు తీసుకొచ్చి చర్యలు తీసుకున్నారు సార్. నేను కలెక్టర్ గారు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను, ఫోటోలు పంపినాను, అన్ని చేశాను సార్. ఈ మార్నింగ్ 7 నుండి ఇదే డ్యూటీ చేశాను సార్. వాళ్ళు వచ్చిపోయిందా? వచ్చిపోయింది సార్. మరి ఏం చేసారు? మరి రిస్టోరేషన్ కి ఏం మాట్లాడుతున్నారు? నేను మాట్లాడతలే, ఈ గారికి నేను మాట్లాడతా, కలెక్టర్ గారికి కూడా మాట్లాడతా. మీరైతే ఇమీడియట్ గా పోయి ఒకటి ఎవరికి భక్తులకు ఇబ్బంది కాకుండా చూడడం ఒకటి. 2, ఆ క్రాప్ డ్యామేజ్ అయింది ఇమీడియట్ గా ఎండోమేట్ చేయించి రిపోర్ట్ పంపించేయండి ఇమీడియట్ గా. ఓకే.